ఫ్లెక్స్లకు, బైక్ ర్యాలీలకు, బ్యానర్లకు పరిమితం కాకుండా సేవాతత్వంతో ప్రముఖ సినీ నటుడు, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కాకినాడలో మెగా రక్తదాన శిబిరం, అనాథలకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించి సర్వత్రా ప్రశంసలందుకున్నారు. కాకినాడలో మంచు మనోజ్ యూత్ అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది యువకులు ముందుకు వచ్చి రోటరీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం అనేక మంది ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం గొప్ప మానవతా సందేశంగా నిలిచింది. హీరోను అభిమానించడం అంటే ఆయన ఫోటోకు పూలు వేయడం మాత్రమే కాదు, ఆయన పేరుతో సమాజానికి ఉపయోగపడే పని చేయడం అనే భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంచు మనోజ్ యూత్ అధ్యక్షుడు హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హరీష్ తో పాటు శివమాధవ్ కీలక పాత్ర పోషించారు. అభిమాన సంఘాలు కేవలం హడావిడికి పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపడితే యువతలో మంచి మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని అన్నారు. నేటి సమాజంలో యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి సేవా దృక్పథం వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సమయంలో హరీష్, శివ, మాధవ్ వంటి అభిమానుల సంఘాల నిర్వాహకులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అభిమానానికి మానవత్వం జత కలిస్తే సమాజంలో మార్పు తప్పకుండా సాధ్యమవుతుందనే సందేశాన్ని కాకినాడ మంచు మనోజ్ అభిమానులు తమ కార్యాచరణతో చెప్పారు. ఈ కార్యక్రమంలో పాపారావు, తేజ, కర్రి సత్యం, శివ మహేష్, పృథ్వీ, రాజేష్, వీరేంద్ర, మహేష్, శివరాజ్, అశోక్, శ్రీనివాస్, రామకృష్ణ, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి సుమారు 30 మంది వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజు పుట్టినరోజు చూసుకుంటే బయట రోడ్డు మీద కేకులు కట్ చేసి గోల చేస్తూ పెద్ద పెద్ద అడవులు చేస్తున్న నేతృత్వంలో ఈ రోజు వినూత్నంగా ఆలోచించి ఆపదలో ఉన్న వారికి ఈ యొక్క రక్తదానాన్ని అనేది స్వచ్ఛందంగా అందించడం, ఈ యొక్క రక్తదానాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. కాకినాడ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అనే యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి హరీష్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరించి మంచి పని చేయాలని, ఇలాంటి వినూత్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.